మీకు బాగా అంటే ఇప్పుడు మీరు ఎలా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ అంటే పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ రిలేటివ్స్ కాకుండా ఫ్రెండ్ సర్కిల్లో ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారో ఎవరైతే ఉంటారు కదా పర్సన్ అవునవును. వాళ్ళకి చేస్తే చేయాలరా అని చెప్పని వాళ్ళకి చేసి ఆమ్, మిమ్మల్ని ఎక్కడో ఏడిపిస్తున్నట్టుగో లేదంటే ఎవరో మిమ్మల్ని మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నట్టుగా అట్లాగే ఒక కాల్ చేయండి వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో మేము చూస్తాం అది prank. వద్దులే ఇది. ఇంకా చీటీ తీసుకుందాం. నేను కాదు వచ్చేస్తారంటారు ఇటు కొట్టడానికి అంటే ఫస్ట్ బూతులు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మీరు బీప్ సౌండ్ వేసుకోవాలి. పర్లేదు ఏం కాదు చేయండి నేను ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరికే చెప్పుకుంటా. భారతి అండ్ చతురన్న, ఓకే ఎంబి చౌదరి, యా యా వీళ్ళిద్దరికి ఫస్ట్ నేను కాల్ చేసి చెప్పేది. ఇద్దరు తిడతారు, ఎందుకు వచ్చింది చెప్పండి. ఎంబి చౌదరి గారు ముందే తిడతారు కానీ భారతి గారికి చేయండి. అమ్మ వద్దులే, పాపం దాని పరువు ఎందుకు తీయడం, వద్దు. కాబట్టి ఇంకో చిట్టి తీసుకుందాం. ప్రాంకాలు చేయరు అయితే ఎవరికి ఎందుకండి చెప్పండి. మీరు బీప్ సౌండ్ వేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఏం మేము డన్ రెడీగానే ఉన్నాం, మేము రెడీగానే ఉన్నాం, బీప్ సౌండ్ వేసుకుంటాం మేము. వామ్మో. ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నారని చెప్పాలి, అంతేనా? అంటే చెప్పండి ఇట్లా నాకు ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది, కాల్ వచ్చి ఇరిటేట్ చేస్తున్నారు ఇట్లాగా దాదాపు 2-3 days నుంచి కాల్ చేస్తున్నారు అని అట్లా చెప్పండి. 2-3 days నుండి 2-3 days నుంచి కాల్ చేస్తున్నారు, కాల్ చేసి ఆ, ఇట్లా మాట్లాడండి మీరు బాగుంటారండి నేను చెప్పాను ఇలా అబద్ధాలు మాట్లాడతాడు. అస్సలు నమ్ముద్దు అనుకుంటున్నా. కాదులే అలా ఏ నమ్మరా, ఎందుకు నమ్మదు? అంటే అది ఫేక్ కాల్ వస్తుంది అంటే ఫస్ట్ నేనే తిడతాను కదా, ఆ క్లారిటీ అందరికీ ఉంది. నేను అందుకే ఇందాక రౌడీ అంటే కాదన్నారు మీరు, అంటే స్క్రీన్ మీద కాదని చెప్తున్నాని అనుకుంటున్నారు కానీ కదా. సర్లే చేద్దాం, ఏమంటుందో చూద్దాం. పోనీ అలాగానండి, నేను తిట్టిన తర్వాత కూడా తను అట్లనే చేసి మిమిక్రీ కూడా చేస్తానని చెప్పా. ఎవరు మిమిక్రీ? అవతల కాల్ చేసిన వాళ్ళు ఊరికనే. చూద్దాం ఎవరో చేస్తున్నారు, పేరేం చెప్తారా చెప్పరా పేరు? అదే మీరు అడిగారు కదా. మీరు ఆల్రెడీ ఇప్పుడు సరే చెప్పండి, అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరే తిడతారని చెప్పని అంటున్నారు కదా. అది ఎవరికైనా నేను అన్నతో మాట్లాడతాను. ఇప్పుడు చతురన్నకైనా కాల్ చేసి చెప్తాను, తను కూడా ఫస్ట్ అదే రియాక్ట్ అవుతారు. ఇంకోటి నువ్వు నిన్నేగా నన్ను కలిసావు ఎందుకు చెప్పలేదని ఫస్ట్ నన్ను తిడతాడు, ఆ తర్వాత వాళ్ళని తిడతాడు. ఓకే నన్ను నేను తిట్టించుకోవడం ఎందుకు చెప్పండి. కాదు మీరు ఎందుకు ఇంకా అంత ఇన్నోసెంట్ గా ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు ఇంకా అంత ఇన్నోసెంట్ గా ఉండాలని చెప్పని ఫిక్స్ అయిపోయారు? అదేం లేదండి, ఇన్నోసెంట్ బల్లేటోలే మీరు. హలో ఎక్కడున్నావు? ఇంట్లోనే. అవునా సరే, యాక్చువల్లీ నిన్న చెప్దామని మర్చిపోయాను. ఒక నెంబర్ నుండి కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి నాకు, ఏవేవో మాట్లాడుతున్నారు. ఏమో తెలియట్లేదు, ట్రిప్కి ఒక పేరు చెప్తున్నారు. చేస్తున్నా వేరు వేరు నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నారు. అదేంటది? ఏమో వచ్చిన నెంబర్ అలా బ్లాక్ చేసి అయిపోతుంది. ఎన్నిసార్లు అంతే అంటావా? ఎక్కడో తెలీదు, నన్ను చూసాడంట ఏదోటి, మీరు బాగున్నారు అది ఇది అని చెప్తున్నాడు. నిన్న కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు నేను బాగున్నానంట, చూసాడంట. వెరీ గుడ్, దాని థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అన్నయ్య. మీరు కూడా కలకాలం ఇలానే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాక్ చేస్తే బ్లాక్ చేయి. రమ్మంటున్నాడు కలవడానికి. కలుస్తాడంట, రమ్మంటున్నాడు. అయ్యో దాన్నే ఉంది, మన దగ్గర ఉంది ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ రమ్మని. కేక్ కటింగ్ అంట, అక్కడే చెప్పిద్దామా మరి? ఏంటి? కేక్ కటింగ్ చేపిస్తాడంట బర్త్డే అని. ఎందుకు నీ కట్ చేసిన కేక్ సరే ఇంట్లోనే ఉంది, అదే ఇద్దరు రమ్మను. మళ్ళీ కొత్తగా కేక్ కొట్టడం ఎందుకు? అయితే అదే చెప్తా, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ అడ్రస్ పంపిస్తే. ఎందుకు గూగుల్లో కొట్టుకోమను, దానికి మళ్ళీ మన డేటా ఎందుకు వేస్ట్? ఇదేదో బాగుంది. యాక్చువల్లీ ఇదిగో ఇక్కడ ఒక ప్రాంక్ కాల్ చేయమని చెప్పారు. మీరు ఇవన్నీ చెప్పేస్తారు, ప్రాంక్ కాల్ చేయమన్నారని చెప్పి. అందుకే ఎవరికి చేయాలా అంటే ఫస్ట్ నీ పేరు ఇచ్చారు వాళ్ళు. అవునా? ఓకే ప్రియ, మళ్ళీ ఫోన్ చేయి.
కాదు అదన్నమాట. ఆవిడ అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుంది చూసారా, నేను అందుకే అన్నాను. రైట్, ఈ ప్రాంకాలు వర్కౌట్ అవ్వలేదు అసలు. అమ్మో అయిపోయింది ఇంకొకటే ఎన్నిసార్లు చూసారా, దానికి కూడా ఇష్టం లేదు అందుకే కింద పడ్డాయి. లేదండి, ఇందులో ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఈసారి నేను తీస్తాను. వద్దులేండి బాబా, ఈసారి ఏం రాశారు? అయ్యి మా టీం రాస్తారండి, మా సంబంధం ఉండదు అసలు. ఇగో వచ్చేటప్పటికి జార్ ఇక్కడ ఉంటది. అవునా, అసలు రాసింది ఎవరో చెప్పండి ఫస్ట్, వాళ్ళని పట్టుకొని. ట్రూత్ ఆర్ డేర్ అంటండి. చూసారా, చెయ్య మహిమ అది. అది ఫస్ట్ వచ్చిందిగా. చెప్పండి. మీరు చెప్పండి, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ట్రూత్, నిజం చెప్తారు. అదే ఇప్పుడు వరకు డేర్ అంటే ఏ టాస్క్ ఇస్తారో ఏమో. ఇక టాస్క్లు అంటే అంతే, ఫిజికల్గా ఏమి ఉండదు. కానీ ఇప్పటి వరకు మీరు మీ ఇంట్లో చెప్పని నిజం ఏదైనా ఉంటే చెప్పండి. మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ దాచేసిన నిజం, అమ్మో ఇలా చెప్తే తంతారు ఇప్పుడు అని చెప్పానని. అదేం లేదు, ఏదో పని చేసిన ఇంట్లో దొరికేస్తాను. చాలా ఈజీగా దొరికేస్తాను అనమాట. అంటే అబద్ధం చెప్తే అలా ఉంటది అనమాట మనం. ఓకే, అంటే ఏదైనా సందర్భం ఉందా దొరికినప్పుడు వాయించిన సందర్భం? దొరికినప్పుడు వాయించడమా? మా అమ్మ ఒకసారి కొట్టింది, కొత్తగా 3 చీపురు కట్టలు కొంది, మా ముగ్గురిని చితక్కొట్ట అయిపోయింది, ఇరిగిపోయినాయి 2 కూడా. సూపర్. అలా కొడతది అనమాట. ఏ సందర్భంలో దొరికారు? దొరకడం కాదు, మాకు తెలిసిన మా ఆంటీ వాళ్ళ చుట్టాల అబ్బాయి, మా పెద్దన్నయ్య చిన్నన్నయ్య నేను ఆ అబ్బాయి అందరం ఆడుకుంటుంటే వాడేం చేశాడంటే ఒక రాయి ఇచ్చుకొని కొంచెం ఆ పక్కింటి ఆంటీ అంటే బామ్మ ఆవిడ కొట్టాడు. ఎందుకు ఆమెను ఎందుకు కొట్టారు అసలు? అంటే రాళ్ళు ఇసురుతున్నాడు మేడపై నుండి, అది వెళ్ళి ఆవిడకి తగిలింది. తగిలితే మాకు తెలియదు ఆ విషయం, వీడు చెప్పాలి కదా. వీడేమో తగిలిందని తెలిసిన వెంటనే కూర్చుండిపోయాడు, మేమేమి ఇలా రాళ్ళు తీసుకుని నుంచున్నాం. ఆవిడ మమ్మల్ని చూసి ఇంటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మా అమ్మ అడిగింది అనమాట, అడిగితే మేమేం మాట్లాడట్లేదు, ఎవరు కొట్టారు మాకు తెలియదు కదా, మా అన్నయ్య కొట్టాడు అనుకో నేను అనుకుంటున్నా, వాళ్ళే నేను కొట్టారు అనుకుంటున్నారు. తర్వాత మా ముగ్గురికి సంబంధం లేదన్నాం ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత. వాడని తెలిసింది, మా అమ్మ చెత్త కొట్టింది. ఇది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు, ఆవిడ ఉన్నప్పుడు ఏమైందిరా మీ బుద్ధి అని చెప్పేసి కొట్టింది. అంటే వాస్తవాన్ని మనం చెప్పలేదు అని చెప్పి. అప్పటి నుండి నాకు భయం ఏంటంటే ఏం చేసినా చెప్పేస్తా, ఎందుకు తనులు తిండో, సిగ్గు లేకుండా తంటారు ఇప్పుడు నన్ను. ఇప్పటికే తనులు తింటున్నారా? అదేం లేదులే, అదే లాస్ట్ నాకు ఇంకా కొట్టించుకోవడం. చిత్తకొట్టది బీభత్సం, మేము కిందకి రావడానికి లేదు పైకి వెళ్ళడానికి లేదు, అడ్డంగా ఆపేసి చీపురు కట్టలు ఇరగడం పడేయడం మళ్ళీ తీసుకోవడం ఇంకోటి కొత్తది. అట్లా కొట్టింది మా అమ్మ ముగ్గురిని. కానీ ఎందుకని ఇప్పటి వరకు కూడా మీ ఇంట్లో ఎందుకని పెళ్లి ప్రస్తావన తీసుకురావట్లేదు? ఎవరు చెప్పారు తీసుకురావట్లేదని? ఎప్పుడు ఫోన్ చేసినా పెళ్లి 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 అంటూ ఉంటారు. కార్డు ఇప్పుడు రాలేదు మరి మాకు. పెళ్లి చేసుకొని ఎందుకండి, అప్పుడే హ్యాపీగా ఉన్నానండి నేను. చెప్పండి. అంటే మీకు ముందు మీ బ్రదర్స్ ఉన్నారు, ఓల్డర్ బ్రదర్ ఉన్నారు కదా, మీరు చేసుకోండి, మీకు హ్యాపీగా సంబంధాలు వస్తాయి, నన్ను వదిలేయండి రా బాబు అని చెప్పి. వాళ్ళకా? ఇంకా అన్నయ్య వాళ్ళకి కూడా అవ్వలేదు కదా? ఎవరికి అవ్వలేదు, ఇద్దరికి అవ్వలేదు. పాపం వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఫీల్ అవ్వడం పక్కన పెడితే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సంబంధం వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్తారనమాట, అప్పుడు వస్తుంది కోపం. నాకు సంబంధం తీసుకొచ్చిన ప్రతిసారి. మీకు సంబంధం తీసుకొచ్చిన ప్రతిసారి. ఓకే, ఎందుకు వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? నాకు వస్తుంది. మీకు పెళ్లి అని అంటారు ఏంట్రా బాబు అని. మీరే చేసుకొని మీరు హ్యాపీగా అలానే చెప్తా సమాధానం, నేను ఇలానే ఉంటానని అంతే. ఎందుకని అంటే ఎందుకని అలా ఫిక్స్ అయిపోయారు మీరు? అలా అని కాదు కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్, అంటే ఇప్పుడు పొద్దున్న లేసి న్యూస్ చదివేటోళ్ళం మనము, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇంకొకటి ఏంటంటే నాకు కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వాలి ప్రాపర్గా. అంటే నేను ఒక 2 months లేకపోయినా మళ్ళీ నా కెరియర్ని రీస్టార్ట్ చేసుకోవాలంటే నాకు కాంటాక్ట్స్ ఇంపార్టెంట్, తర్వాత అంత పబ్లిసిటీ ఉండాలి, నేను నౌన్ అయి ఉండాలి, అండ్ నా దగ్గర టాలెంట్ అండ్ వర్క్ ఉండాలి. సో ఒక టాపిక్ మీద నాకు గ్రిప్ లేని టైంలో నేను గ్యాప్ తీసుకొని వచ్చినా నన్ను ఎవరు పట్టించుకోరు. సో అందుకని చెప్పేసి పొలిటికల్గా బాగా ఇంట్రెస్ట్ అనమాట, న్యూస్ పరంగా. సో మొత్తం గ్రిప్ సంపాదించుకోవడం మీద పెట్టా. ఎప్పుడైతే నేను సెటిల్ అయ్యాను అనిపిస్తుందో అప్పుడు హ్యాపీగా చేసుకుంటా. అది కూడా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చా. సూపర్, అసలు నైస్ అండి. మంచి కట్టుబాట్లు, మంచి నిర్ణయాలు. అయిపోయిందా ట్రూత్ ఆర్ డేర్? అసలు అది ఆడనే ఆడలేదు మీరు అసలు, ట్రూత్ ఆర్ డేర్ అడిగా 2 చెప్పాగా. అదేలే,
తెలియంది ఇప్పుడు చెప్పమన్నా ట్రూత్. తెలియదు ఏం లేదండి పాపం వాళ్ళకి. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు. ఏం చెప్పాను? మిమ్మల్ని తంతున్నారని చెప్పారు మీరు చేసిన అల్లరి వాళ్ళు. ఇది ఇప్పటికీ మా ఇంట్లో అందరికీ గుర్తు. Yeah. సో వాళ్ళకి కూడా రీసెంట్ గా మేము చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు కూడా అబ్బాయి పేరు చందు అనమాట, వాడు కూడా ఇదే గుర్తు చేసుకున్నాడు, నా వల్ల మీరు అంతా తన్నులు తిన్నారు కదా మీ ముగ్గురు అని. Oh, అట్లా. nice.